పాస్ అయిన వాళ్ళకి ఎయిర్‌పోర్ట్స్‌లో పనిచేసే 516 ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. మీకు మన సొంత రాష్ట్రంలోనే సింగిల్ ఎగ్జామ్ పెట్టి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం స్టార్టింగ్‌లోనే నెలకి 20,000 నుంచి 25,000 వరకు జీతం ఇస్తారు. బోత్ ఆల్ ఇండియన్ సిటిజన్స్, మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో జాబ్స్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్‌తో పాటు అప్లికేషన్ ప్రాసెస్‌ని కూడా చెప్తాను. మీరు వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఆపర్చునిటీని మాత్రం ఖచ్చితంగా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే 6th మే నుంచి 22nd జూన్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను కాబట్టి వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తే మాత్రం లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్లై చేసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు కదా, ఎగ్జామ్ డేట్స్ అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు. రిజల్ట్ మాత్రం మీకు ఎగ్జామ్ రాసిన 15 డేస్కే మీకు రిజల్ట్స్ ఇచ్చేసి జాబ్ అయితే ఇస్తామని చెప్తున్నారు. సో మీకు ఎగ్జామ్ ఇవన్నీ తొందరలోనే కంప్లీట్ చేస్తారు కాబట్టి మంచి అర్జెంటుగా జాబ్ కావాలి ఎయిర్పోర్ట్స్లో అనుకునే వాళ్ళు అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో ఇందులో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఓన్ స్టేట్స్లోనే ఉంటుంది, చెప్తాను ఎగ్జామినేషన్ లొకేషన్స్ కూడా. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, దాని తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్ అనేది మీకు బేసికే ఉంటుంది, సైట్ ఇవన్నీ ఉన్నా కూడా మీకు ఏం ఫరక్ కాదు. తర్వాత మీకు జాయినింగే ఉంటుంది. సో ఇందులో మీ పొజిషన్ వచ్చేసి ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ ఉంటుంది. మినిమం 10+2 ఆర్ అబోవ్ స్టడీస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఏజ్ లిమిట్ అయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు ఎలిజిబుల్ ఉంటారు అప్లై చేసుకోవడానికి. టోటల్ 516 వేకెన్సీస్ ఉన్నాయి. మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం మంత్లీ 20,000 నుంచి 25,000 వరకు శాలరీ అయితే ఇస్తారు. సో 10+2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. చూడండి, బోత్ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ రోల్ ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే ఏవియేషన్లో కానీ ఎయిర్లైన్ సర్టిఫికేట్, ఎలాంటి డిప్లొమా కానీ ఏ కోర్స్ సర్టిఫికేట్స్ ఏమీ అవసరం లేదు. 10th తర్వాత ఐటీఐ చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఏజ్లో మాత్రం రిలాక్సేషన్ ఉండదు. సో మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మేల్ క్యాండిడేట్స్కైనా ఫీమేల్ క్యాండిడేట్స్కైనా ఏ క్యాస్ట్ వాళ్ళకైనా సరే ఈ ఏజే ఉండాలి. ఇండియాలో ఎవరికైనా సరే ఈ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో మీకు రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఎంసీక్యూ టైప్లోనే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటుంది. ఇంగ్లీష్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్స్, ఏవియేషన్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్స్. టోటల్ మీకు 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉంటుంది. చూడండి, 100 మార్క్స్ ఉంటుంది. 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. సో మీకు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మాత్రం 12th గ్రేడ్ అంటే 10+2 క్వాలిఫికేషన్ నుంచే మీకు క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేస్తారు. తర్వాత మీకు వాళ్ళు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే డీటెయిల్గా సిలబస్ కూడా ఇచ్చారు. సో జనరల్ అవేర్నెస్, కరెంట్ ఈవెంట్స్ అవన్నీ ప్రాపర్గా ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని థరోలీ చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ చూడండి. మీకు 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్యాటర్న్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. సో మీరు ఇంగ్లీష్లోనే అటెంప్ట్ చేయాలి. మీరు ఒకవేళ క్వశ్చన్స్ అన్అటెంప్ట్ చేస్తే మాత్రం ఎలాంటి మార్క్స్ ఏమి ఇవ్వరు. నెగిటివ్ అయితే లేదు, నో నెగిటివ్ మార్కింగ్. అంతే, హ్యాపీగా 100 క్వశ్చన్స్కి 100 అటెంప్ట్ చేసుకోవచ్చు. అన్నీ తెలిసినవి పెట్టండి, తెలియనివి కూడా మ్యాక్సిమం ఏదో ఒక టైం మీకు అనిపిస్తుంటుంది ఆన్సర్స్ పెట్టేయండి, సరిపోతుంది. ఎందుకంటే మీకు ఎలాంటి నెగిటివ్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ని అయితే అటెంప్ట్ చేయండి. సో ఎగ్జామినేషన్ సిటీస్ చూడండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విశాఖపట్నంలో, హైదరాబాద్ వాళ్ళకైతే తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం మన ఓన్ స్టేట్స్లోనే కండక్ట్ చేస్తున్నారు. సో మీకు ఇందులో ఏది దగ్గర ఉంటే అది పెట్టుకోండి. ఒకవేళ బార్డర్ స్టేట్స్లో ఉండి కొందరికి హైదరాబాద్ దగ్గర అయితే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైనా హైదరాబాద్ దగ్గర అవుతుంది, తెలంగాణ వాళ్ళకైనా విశాఖపట్నం దగ్గర అవుతుంది, ఒకవేళ ఆంధ్ర వాళ్ళకి దగ్గరలో బెంగళూరు దగ్గర అవుతుంది. మీకు ఏ సిటీ దగ్గర అయితే ఆ సిటీని ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఈజీ అవుతుంది. అప్లికేషన్ ఫీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ప్రతి ఒక్కరు 360 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి మంచిగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే ఏవియేషన్లో, ఎయిర్పోర్ట్స్లో మాకు ఏ స్టేట్ అయినా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే జాబ్ చేసుకోవాలి అనుకొని ఉండేవాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ ఉంది. వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, శాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూస్తున్నాక దాంట్లో ఫస్ట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని థరోలీ చెక్ చేసుకోండి. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, అన్ని ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నీ
చెక్ చేసుకున్నాక కిందనే అప్లై లింక్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో నోటిఫికేషన్ పీడిఎఫ్ని కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, అక్కడ ఇందులో కూడా ఉంటుంది, వ్యూ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కూడా ఓపెన్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి మాత్రం అప్లై ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, అన్నీ ఖచ్చితంగా ప్రతి ఇన్స్ట్రక్షన్ ప్రాపర్గా చదువుకోండి. కిందకి స్క్రోల్ చేసి తర్వాత టిక్ బాక్స్ ఉంటుంది, ఈ టిక్ బాక్స్లో టిక్ చేసి అప్లై నౌ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మీ డీటెయిల్స్ ఇవ్వాలి, ఫస్ట్ మీ ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, దాని తర్వాత మిడిల్ నేము, దాని తర్వాత లాస్ట్ నేమ్ ఇవ్వాలి, తర్వాత 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇంపార్టెంట్ కాదు, మెయిన్గా ఈ స్టార్ మార్క్ ఉన్నాయి చూడండి, ఇవి చాలా ఖచ్చితంగా ఇవ్వాలి అవి. తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, తర్వాత ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి, మదర్స్ నేమ్ ఇవ్వాలి, నేషనాలిటీ ఇండియా అని ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, మీ జెండర్ ఏది, ఒకవేళ మేల్ అయితే మేల్, ఏది ఉంటే ఆ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ ఏది, మ్యారీడా అన్మ్యారీడా, ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకున్నాక ఎగ్జామినేషన్ సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విశాఖపట్నము, తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్లో ఉంటుంది, కానీ మీకు ఏది దగ్గర ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అడ్రస్ ఇవ్వాలి, క్లియర్గా అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి, మీరు అడ్రస్ లైన్ 1 ఇవ్వాలి, సిటీ ఇవ్వాలి, పిన్ కోడ్ ఇవ్వాలి, స్టేట్ ఇవ్వాలి. అడ్రస్ లైన్ 2 అనేది ఏమి ఇంపార్టెంట్ కాదు, మెయిన్గా స్టార్ మార్కులు ఉన్నాయి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతున్నారు, ఇది ఆప్షనల్ కాబట్టి ఇవ్వాలనుకుంటే మీరు కూడా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. సో ఇవ్వాలనుకుంటే ఆధార్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డులో ఆధార్ కార్డులో ఉన్నట్లు మీ నేము, ఆధార్ కార్డ్ నెంబరు. తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా అడుగుతున్నారు, 12th కదా, 12th ఉంటే 12th ఇవ్వండి. ఇంకా హయ్యర్ స్టడీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు, అంటే గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీ ఏది ఉంటే అది ఎలిజిబుల్ ఉంటారు. కాబట్టి మీరు 12th అయితే 12th, హయ్యర్ స్టడీస్ ఉంటే హయ్యర్ స్టడీస్. సో మీకు అప్లికేషన్ ఫీ అయితే 360 ఉంది కాబట్టి ఇక్కడ టిక్ చేసుకోమని చెప్తున్నారు, ఖచ్చితంగా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆ టిక్ బాక్స్లో టిక్ చేసి, సో మీరు ఏ స్కూల్లో చదివారు లేదంటే ఏ ఇన్స్టిట్యూట్లో చదివారు 12th అనేది అది ఇచ్చేసేయండి. నేను 12th సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి 12th వచ్చింది, ఒకవేళ వేరేది ఉంటే వేరేది వస్తుంది. తర్వాత బోర్డ్ నేమ్ ఇవ్వాలి, ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాక అప్లికేషన్ చేసుకొని పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామినేషన్ ఎక్కడ సిటీ సెలెక్ట్ చేసుకుంటారో ఆ సిటీలోనే ఎగ్జామ్ కండక్ట్ సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. కాకపోతే ఈ ఆపర్చునిటీ మీకు కేరళ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో అయితే ఏంది అనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా కేరళలోనే పోస్టింగ్ ఉంటుంది. కేరళలో ఉన్న ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా, 4 ఉన్నాయి మొత్తం, కొచ్చి అవి అని చెప్పి కోజికోడవి. సో మీకు వాటిలోనే పోస్టింగ్ ఉంటుంది, అక్కడే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. ఆల్ ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు, కాకపోతే మీకు పోస్టింగ్ మాత్రం కేరళలోనే ఉంటుంది. సో మాకు ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియా మేము ఎక్కడైనా జాబ్ చేసుకుంటాం, మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు అనుకునే వాళ్ళు మిస్ చేసుకోకండి. కేరళ మీకు స్టేట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. సో మంచి అవకాశం, ఎవరు కూడా మిస్ చేసుకోకండి. మీకు ఏమైనా హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు, మండే నుంచి సాటర్డే వరకు 9 AM నుంచి 5 PM వరకు మీకు నెంబర్ కలుస్తుందంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. మీకు ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో ఆ నెంబర్కి కాల్ చేసి లేదంటే ఈమెయిల్ ఐడికి మెయిల్ చేసి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు.